అసలు ఏ విషయం కోసం మీడియా ముందుకు మాట్లాడడానికి వచ్చారు అన్నది కూడా మర్చిపోయి వాళ్ళ కొలీగ్స్తో పాటు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సీఎం విజయ్. కన్నంపాల్యం వద్ద గాయాలతో బాలిక మృతదేహం దొరికింది. నిందితులు కార్తీక్ అలాగే మోహన్ రాజ్ వారిద్దరిని కూడా ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. వారిద్దరిని కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒక ఎత్తు అయితే మరో పక్కన ఆ బాలిక విషయాన్ని గురించి ప్రెస్ మీట్ శుక్రవారం రోజు ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్న సమయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఆ పాపకు సంబంధించిన కన్నంపాల్యం అనే ఒక చెరువు, సూలూరు ప్రాంతానికి సంబంధించిన చెరువు, ఆ చెరువు దగ్గర తన బాలిక మృతదేహం దొరికింది అంటూ సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించిన తర్వాత 5 టీములు కష్టపడి పనిచేసిన తర్వాత ఆ బాలిక మృతదేహం దొరికింది. కానీ ఇక్కడ చాలా విచారించాల్సిన విషయం ఏంటంటే ఆ మహిళా ఐపీఎస్ల తీరును ఒక్కసారి చూడండి. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి. ఒక ఐజీగా, అందులో ఒక మహిళగా ఆమె నవ్వుకుంటూ మాట్లాడిన దానిపైన ప్రస్తుతానికి విజయ్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, సీఎంఓ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. ఆ సీఎంఓ ప్రెస్ రిలీజ్ని, ఆ సీఎంఓకి సంబంధించిన ఆ పోస్టును కూడా ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే ఈ ఇష్యూ, ఇంత సీరియస్ ఇష్యూని కూడా మరి అంత సాఫ్ట్గా, అంత హేళన చేస్తున్నట్ట లేకపోతే ఏంటి? ఒకసారి సీఎంఓ తమిళనాడు రెస్పాండ్ అయ్యారు చూడండి. ద హారిఫిక్ ఇన్సిడెంట్ దట్ అకర్డ్ ఎస్టర్డే ఎట్ ఎ 10-year-old girl ఇన్ కోయంబత్తూర్ కాసెస్ ఇమెన్స్ పెయిన్ అండ్ షాక్. సో 10 సంవత్సరాల బాలిక పైన ఏదైతే అఘాయిత్యం జరిగిందో, తర్వాత తను చంపేశారో, ఒక సివియర్ షాక్కి గురి చేసింది, ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ అంటూ కూడా మాట్లాడారు మొదటి సెంటెన్స్లో. అలాగే సచ్ ఇన్హ్యూమన్ అండ్ అన్ఫర్గివబుల్ క్రిమినల్ యాక్ట్స్ can never be tolerated in our society.